యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 22 వచనాన్ని మీరు చదవండి. అటువల మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయుడు. చాలు. ఈ రాయబడిన వాక్య భాగంలో పరిపూర్ణ సంతోషం అని దాని గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. పరిపూర్ణ సంతోషం. ఈరోజు నా పరిపూర్ణమైన సంతోషము ఎవరు కలిగి ఉన్నారు అని అడిగితే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నా అంశం ఏంటంటే పరిపూర్ణ సంతోషం. అదే మాట్లాడుతున్నాడు. అటువల్ల మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూపుతును. మిమ్మల్ని చూపుతును. యేసు తన సంఘంతో చెప్తున్నాడు, మీరు దుఃఖపడుతున్నారు కానీ జగత్తుని గమనించి సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను నేను. అది యేసు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ హృదయంలో సంతోషం ఉంటుంది. మీ సంతోషము ఎవడును మీ యొద్ద తీసివేయుడు, దొంగిలించడు. అంటే పరిపూర్ణమైన సంతోషము కలిగి ఉంటారు అనే విషయాన్ని తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీలో చాలా మందికి దుఃఖం ఉంది. మీలో చాలా మందికి ఏడుపు ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి కదండి. రకరకాల ఎక్కువ కారణాలు. ఏడవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఏడుస్తున్నారంటే
ఒక కారణం ఉంటుంది, భర్త ఏడవడానికి ఒక కారణం ఉంటుంది, సంఘం ఏడవడానికి ఒక కారణం ఉంటుంది, సేవకుడు ఏడవడానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవడు ఏడు. పిల్లడు ఏడుతున్నాడు అంటే ఏదో కారణం ఉంది. అది ఏ బట్టి గుర్తించలేదో, ఏ శాఖ కొనలేదో, ఏ పాపలు కొనలేదో, ఏదో కారణం. అలాగే ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులైన వారితో చెప్తున్నారు, తన సంఘమైన వారితో చెప్పి మాట్లాడుతున్నది మాట. ఎక్కడ ఎప్పుడు ఎందుకు చెప్పాడు, ఎక్కడ ఎప్పుడు ఎందుకు చెప్పాడు అని మీరు ఆలోచన చేస్తే, ఒకరోజు రాత్రి తన శిష్యులైన వారిని అందరినీ కూడా ఒక చోటు పోగు చేసి జగత్తుగా వినండి, తన శిష్యులైన వారిని అందరినీ పోగు చేసి కూర్చోబెట్టి ప్రభురాత్రి బదులిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే పస్కా జరుగుతుంది. అది పస్కా పండుగ అన్నమాట, ఎవరికి? ఇశ్రాయేలుకి. అయితే యేసు ప్రభు వారు ఆ పస్కా ఏం చేశాడంటే, ప్రభు వల్ల గిన్నెలో నుండి ద్రాక్షరసం తీసుకుని ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి ఆ పస్కా రోజున ఆయన ఏం చేశాడో తెలుసంటే ప్రకటన చేశాడు. అది ఒక రాత్రి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, మొత్తం ఎన్ని అధ్యాయాలు చెప్పాను నేను? 13 నుంచి 18 వరకు చెప్పా. ఎన్ని? 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాలు కూడా ఆ రోజు రాత్రి యేసు ప్రభువు వారు వాటితో మాట్లాడిన సంగతులు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. 17వ అధ్యాయంలో లాస్ట్లో ముగించుకుని 18వ అధ్యాయంలో గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోతాడండి. 18వ అధ్యాయంలో వెళ్ళిపోతాడు. 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందండి. 13వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట మీరు గడిస్తున్నామా? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందండి. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. చాలు, స్టార్ట్ అదనమాట. అంటే ఆ రోజు రాత్రి ఏం చేశాడు తెలుసా? మీరు వెళ్ళి నా కొరకు పస్కా కొరకు ఒక గది సిద్ధపరచండి అని చెప్పిన రాత్రి. ఆ రాత్రి 13వ అధ్యాయంలోను, 14వ అధ్యాయంలోను, 15వ అధ్యాయంలోను, 16వ అధ్యాయంలోను, 17వ అధ్యాయం వరకు కూడా ఆయన మాట్లాడి 18వ అధ్యాయంలో గెత్సేమనే తోటలోనికి వెళ్ళడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంగా ఆయన చెప్తున్నప్పుడు చాలా దుఃఖం కలిగింది సంఘానికి. మీరు అనొచ్చు, సంఘం అని సంఘం అంటారు. అప్పుడు పట్టుకున్న సంఘం ఎవరు? 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది, తర్వాత 500 మంది, తర్వాత 3,000 మంది, తర్వాత 5,000 మంది. ఇప్పుడు ప్రపంచ దేశంలో కోట్లాది ప్రజలు దేవుని యొక్క సంఘం. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆ రోజున సంఘము గళ్ళుపై ఏడుతూ ప్రారంభించింది. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడిన మాటల్లో ఇప్పుడు మనం చదువుకున్న ఒక సందర్భం. మళ్ళీ ఒకసారి 20వ వచనం చదువుతామా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది, మీరు దుఃఖింతురు కానీ
నిత్యం సంతోషముగా మీతో నిశ్చయముగా చెప్తున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టగానే ఏం జరుగుతుంది, లోకమును నరుడు పుట్టాడని చెప్పేసి వెంటనే సంతోషపడి ఏమవుతుంది, ఆ వేదన, ఆ బాధ ఆ తల్లి మర్చిపోతుంది అని చెప్పి ఏం చేశాడో తెలిసింది. 22వ వచనంలో మీరు సంతోషించండి, మీరు ఏడవద్దు, కలవరపడకండి, మీరు ఏడవద్దు. వాడి ఏడుపు ఇంత అంత ఏడుపు కాదండి. యేసు ప్రభువారు ఆ రోజు పట్టబడతారనే సంగతి క్లియర్గా ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అర్థమైంది పరిస్థితి. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన పద్ధతి 14 వాక్యం ముందు వస్తుంది. 14 వాక్యం ముందు వస్తుంది. మీ హృదయం కలవరపడనీయుడి, మీ హృదయంలో కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. చాలు. అంటే వాళ్ళు చాలా కలవరంతో రాత్రి ఆ పసగా తీసుకుంటున్నారు, ఆ రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నారు. అయితే ఆయన అంటున్నాడు, ఒక రోజు ఉంది సంగమా, దుఃఖపడుతున్న మీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషము కలుగుతుంది. అది నా రాకడే. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసంటే, ఒక స్త్రీ బిడ్డని కన్నప్పుడు చాలా ఏడుస్తుంది. అలాగే లోకంలో మీరు ఏడుస్తారు, దుఃఖిస్తారు, చాలా కష్టం ఉంటుంది. కానీ రాగానే ఏమవుతుందంటే ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ వేదనని ఆ బిడ్డ పుట్టగానే బిడ్డ చూసి మర్చిపోయినట్టుగానే మీరు మర్చిపోతారు అనే మాట అనే సందర్భం మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని పిల్లరా, పరిపూర్ణ సంతోషము కలగాలంటే ఏం చేయాలి మనం? బైబిల్ గ్రంథంలో ఏమేమి రాయబడింది, ఎక్కడెక్కడ ఏం రాయబడింది అనే విషయాన్ని మనము చూసుకుందాం. రాత్రి వచ్చిన వాళ్ళు నేను చెప్పాను, దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాలి అంటే మనం ఏం చేయాలి అని 3 మాటలు చెప్పాను. రాత్రి వీడియో పెట్టలేదులేండి, చిన్న వాళ్ళకి తెలుసు. 3 విషయాలు చెప్పాను. ఆ 3 విషయాలు మీరు చేస్తే దేవుడు మీకు అనుగ్రహించాలి, విజయాన్ని అనుగ్రహించాలి అనేది ఒక అద్భుతమైన విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నంలో ఆదివారం నేను మీతో మాట్లాడేది ఏంటంటే, పరిపూర్ణమైన సంతోషం కావాలి అంటే దేవుని మాటలు నిండు మనసుతో లక్ష్యం పెట్టాలి, అది వినాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. నీకు సంతోషం రావాలంటే, పరిపూర్ణమైన సంతోషం కావాలంటే మంచి బట్టలు వేసుకుంటే నీకు సంతోషం వస్తుందా? మంచి భోజనం చేస్తే నీకు సంతోషం వస్తుందా? ఆయన పెళ్లి కాదు అన్నారు. ఆయన పెళ్ళి అయితే సంతోషం వస్తుందా? అమ్మాయి పెళ్లి కాదు అన్నారు. అమ్మాయి పెళ్ళి అయితే సంతోషం వస్తుందా? లేదు. దేవుని మాటలు యందు నిండు మనసుతో లక్ష్యం పెట్టాలి. దేవుని మాట యందు నీకు లక్ష్యం ఉండాలి. దేవుని మాట యందు నీకు కైకొనాలి. అప్పుడే దేవుడు గొప్ప సంతోషం కలుగుతుంది. మన సొంత వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యం అందరూ కూడా బైబిల్ తెలిసి అపోస్తలుల కార్యం
8వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. అందుకు ఆ పట్టణములో అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగింది. మిగులు సంతోషము సీమోనును చాలు. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగిన చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం అంతా సంతోషమే సంతోషం అంటండి. మామూలు సంతోషం కాదు, చాలా పరిపూర్ణమైన సంతోషం. ఎందుకు ఆ యొక్క పట్టణం అంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ పట్టణస్తులందరూ కూడా దేవుని మాటలందు నిండు మనసుతో ఏం చేశారు తెలుసా? విన్నారు, రక్షించారు. ఈ మధ్యాహ్న కాలంలో సహోదరులారా, దేవుని వాక్యానికన్నా మించింది ఏది లేదు సంతోషం. దేవుని వాక్యానికంటే గొప్ప లేదు సంతోషం. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దాంట్లో సంతోషాన్ని ఎత్తుకుంటూ ఉంటాడు. కానీ నా దేవుడు అంటున్నాడు, వేటిలో కూడా సంతోషము లేదు. మీరు కావాలంటే ప్రసంగి గ్రంథం చదువుకోండి. సూర్యుని కింద వ్యర్థమా అంతా వ్యర్థమే. ఎక్కడ సూర్యుని కింద ఉన్న పరిస్థితులు ఏదైతే ఉందో ఏది సంతోషం లేదు. కానీ దేవుని మాటలు నిండు మనసుతో వింటే మనస్ఫూర్తిగా వింటే, మనసారా కూర్చుని వింటే, పక్కవాడికి ఇబ్బంది లేకుండా, ఎదుటి వాడికి ఇబ్బంది లేకుండా నువ్వు వింటూ వాళ్ళు ఎన్నిచ్చి నిన్ను మనసుతో వింటే నీకు సంతోషం కలుగుతుంది. అయితే అందుకు ఆ పట్టణం మిగులు సంతోషం కలిగింది. అసలు ఏం జరిగింది? ఇంత సంతోషానికి కారణం ఏం కలిగింది అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఈ అపొస్తలుల కార్యగ్రంథంలో మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం చూసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘం మీద దిగుతాడు. సంఘము ఏమవుతుందంటే చాలా విస్తరిస్తుంది. అపొస్తలుల కార్యంలో 1, 2 అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో చూస్తే 5వ అధ్యాయం దాకా వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే సంఘం చాలా విస్తారంగా అభివృద్ధిలోకి వస్తుంది. ఎప్పుడైతే సంఘం అభివృద్ధిలోకి వస్తుందో నాకు చూడండి, అప్పుడే కష్టాలు ప్రారంభించబడతాయి సంఘానికి. అప్పుడు శోధనలు ఏర్పడతాయి. అప్పుడే సైతాన్ ఏం చేస్తుంది? గర్వించడానికి ఏదో విధంగా చేస్తాడు. సంఘం ప్రారంభించింది కొత్తగా యెరూషలేములో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చెప్పి ఇవ్వబడ్డారు. ఇంకా చూడండి, ఏకదాటిగా 12, 70, 3,000 మంది, 5,000 మంది, ఇలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యూదయ, సమరయ, గలీల దేశములకు అనగా వరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే విస్తరించడానికి ప్రారంభమైంది. ఇది యెరూషలేములో సంగతి చెప్తున్నాను. ఇంకా యూదయ, సమరయ, గలీలకు మనం వెళ్ళదు. యెరూషలేము సంఘము ప్రారంభించబడింది కనుక దేవుని బిడ్డలారా మీరు గమనించండి.
మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను గత 3 సంవత్సరాల కిందట ఈ అపోస్తలుల కార్య గ్రంథంలోంచి చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చే చాలా అంశాలు, పెరియా సంఘం గురించి, అలాగే యెరూషలేము సంఘం గురించి. యెరూషలేము సంఘమా, యెరూషలేములో సంఘమా అని గట్టిగా ఒక్కించి మాట్లాడుతూ చెప్పాను. యెరూషలేములో సిద్ధపడిన సంఘము యెరూషలేము సంఘం కాదు. యెరూషలేము సంఘం కాదు, దాని పేరు యెరూషలేము సంఘం కాదు. యెరూషలేములో ప్రారంభించబడిన సంఘము అని చెప్పుకుంటూ నేను చాలా విషయాలు చెప్పాను. అయితే ఇక్కడ కూడా అలా ప్రారంభించి అది విస్తరిస్తూ ఉండగానే ఏం జరిగిందంటే తెలుసా, దేవుని బిడ్డల హఠాత్తుగా రకరకాల కారణాలు ప్రారంభించబడ్డాయి. గలిబిలు మొదలెట్టింది సంఘంలో. అవును, విస్తరించబడాలి, కష్టపడి సేవకుడు సంఘాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని చూసినప్పుడు ఆ సంఘానికి కంపల్సరిగా ఏం జరుగుతుందంటే కష్టాలు జరుగుతాయి, శ్రమలు జరుగుతాయి. అభివృద్ధిలోకి రావాలనుకున్నట్టు పరిచర్యలో ఎన్నో ఆటంకాలు అడ్డులు జరుగుతూనే ఉంటాయి. ఐదో అధ్యాయంలో అననీయ సభ్యులు సరిపోతారు కదా. నెక్స్ట్ చూడండి, అననీయ సభ్యులు ఏమైపోతారు? చచ్చిపోతారు. వెంటనే సంఘానికి విభ్రాంతి ఉంటుంది, భయం వేసింది, గలిబిలి. ఏంటి పరిస్థితి? అతనితో ఆగలేదు. కానీ 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి స్టెఫన్ ఏం చేశారు? చంపేశారు. సంఘం గలిబిలి, సావాసం గలిబిలి. అంతే. ఒకటి చంపేగానే, ఒక పాస్టర్ చంపేగానే ఏమవుతుంది? ఏదో విశ్వాసం చంపేగానే ఏమవుతుంది? అందరికీ భయం పడుతుంది, సంఘం సుందరిపోతుంది, సంఘం తేడాగా ఏమైపోతుంది? అలకులాలం అయిపోతుంది అనమాట. బలహీన పడిపోతుంది సంఘం. వాళ్ళు అక్కడికి ఏమైపోతారు? చెదిరిపోతారు. కొందరు చెదరపడతారు, కొందరు లాక్కుంటారు. ఈ విధమైన పరిస్థితులు జరుగుతాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే తెలుసండి, సంఘం విస్తరించడానికి పరిశుద్ధాత్మను సహాయం చేత సంఘం నడుపుతున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని కట్టాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. అదే గమనించాలి. ఈ సంఘం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది కనుక అందుకే దీనికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంతమంది చెదిరిపోతున్నారు, ఇంతమందికి సాధారణ ప్రేరేపించి అనగా అక్కడక్కడికి లాక్కెళ్ళిపోయి అలాగే జరిగిస్తుంది అని సంఘాన్ని గ్రహించాలి తప్ప వేరే థాట్ రాకూడదు. ఆ సంఘం కష్టపడే సంఘం చెదిరిపోయింది. చంపేశారు, చెదిరిపోయింది. చెదిరిపోగానే యెరూషలేములో మాత్రము సంఘము అక్కడే స్థాపించబడింది, చెదిరిపోయింది. 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవగలరా? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, ఎక్కడ హింస కలిగింది? యెరూషలేములో. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడ? యెరూషలేములో. ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలిసింది. ఇటేమో ఇటలీ వెళ్ళిపోయింది అంటే రోమ్ వెళ్ళిపోయింది, ఇటేమో దమస్కు వెళ్ళిపోయింది అంటే సిరియా వెళ్ళిపోయింది. నలుమూకల ఏమైపోయిందంటే అనగా సంఘం వ్యాపించింది. అక్కడ యెరూషలేములో ప్రారంభించబడిన సంఘము ఏమైందంటే అనగా అక్కడ స్టెఫను గలిపి అక్కడ కనబడుతుంది, ఇబ్బంది కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ చనిపోగానే అందరూ ఎవరితోనే చెదిరిపోయారు. కానీ యెరూషలేములో ఎవరున్నారు? సంఘం ఉంది. ఎవరున్నారు తెలిసిందే? యెరూషలేములో అపోస్తలులు మాత్రమే నిలిచి ఉన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. అపోస్తలులు మాత్రమే నిలిచి ఉన్నారు, కానీ సంఘం అంతా కూడా చెదిరిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి సంఘం చెదిరిపోతే దేవుని మహిమ. సంఘం చెదిరిపోతే దేవుని మహిమ, అవును మహిమ. అలా చెదిరిపోవడం వల్ల
ఏమైందో తెలుసా? భూమి నుండి 10 దేశాలకి కూడా దేవుని సువార్త వ్యాపించింది. అయితే ఇక్కడ మనం చూసిన భాగంలో స్టెఫను ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. 6వ అధ్యాయంలో సంఘంలో చిన్న చిన్న కలహాలు వచ్చేస్తున్నాయి. ఎవరి మీద? వడ్డించేవాడి మీద, అనగా పరిచయం చేసేవాడి మీద నెపాలేస్తున్నారు, చిన్నచూపు చూస్తున్నారు, రకరకాలుగా ఎన్నో వస్తున్నాయి. సంఘం అలాగే ప్రారంభించబడుతుంది. సంఘంలో ఏం జరిగిందంటే చిన్నచూపు చూస్తున్నారు. వడ్డించేవాడిని, పరిచయం చేసేవాడిని, బయట ఇచ్చేవాడిని, కుర్చీ వేసేవాడిని, పాస్టర్ని పరిచయం చేసేవాడిని, పాస్టర్ గారికి పరిచయం చేసేవాడిని, వాడి భోజనానికి ఇతరాన్ని ఇచ్చేవాడిని. ఈ విధంగా ఏమైపోయిందంటే ప్రారంభించబడింది. సంఘానికి ఏమైంది? ఎంతైతే విస్తరిస్తుందో, ఎంతైతే విస్తరిస్తడానికి దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ఎంతైతే ఉందో అంతగా ఏమైపోయిందంటే గరిబిలి చేసేసింది సైతానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి టైంలో దేవుని బిడ్డలారా, చెదిరిపోయిన వారందరూ కూడా దేవుని స్వార్థ పట్టుకుని 8వ అధ్యాయం ఆకారం దేశంలో సంఘముని గొప్ప హింసము కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిన వారు ఏం చేశారు అంటే దేవుని బిడ్డలారా, ఈ 4వ వచనంలో రాయబడింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? చెదిరిపోయిన వారు అందరూ స్వార్థ వాక్యము ప్రకటించిరి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? అర్థమైందా? ఈ 4వ వచనంలో చెదిరిపోయిన వారు స్వార్థ ప్రకటించింది. ఈ ప్రకటించిన వాళ్ళు ఒకడు ఉన్నాడండి, ఆయన పేరు పిలుపు. ఈ పిలుపు కూడా ఇలా యూదయ నుంచి, అంటే యెరూషలేము నుంచి, యూదయ నుంచి, యూదా పైన నుండి సమరయ నుంచి, సమరయ పై నుంచి పేరు నుండి అండి గలీల నుంచి, ఇలా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే సమరయలో ఏం జరిగిందంటే గొప్ప సంతోషం కలిగిందంట. ఆ పట్టణంలో సంతోషం కలిగిందంటే 4వ వచనం నుంచి ఒకసారి చెప్పండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారం చేసేది. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండేది. జనసమూహమును విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలను చూసినందున, చూడండి, ఫిలిప్పు ద్వారా సూచన క్రియలు చేసిన అతను చెప్పిన మాటలు ఏక మనసుకు లక్ష్యం ఉంచగా, అదే మనం ఏం చెప్పుకున్నాం? మనం చెప్పుకున్న మాట ఏంటి? దేవుని మాట ఏమించాలి? నిండి మనసుతో లక్ష్యం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పట్టణంలోనే కాదు, ఆ ఇంట్లోనే కాదు, ఆ గ్రామంలో కాదు, ఆ దేశంలో కాదు, ఎక్కడైనా కానీ సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన సంతోషము దేవుని మాటల్లో ఉన్నాయి. పరిపూర్ణమైన సంతోషము దేవుని మాటలోనే ఉన్నాయి. పరిపూర్ణమైన సంతోషం దేవుని మాటలోనే ఉంది. నేను కట్ చేస్తున్నాను, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇదంతా నేను ఎదురించలేను, టైం సరిపోదు కనుక. అందుకు ఆ పట్టణంలో నుండి పట్టణస్తులందరూ కూడా ఏం చేశారంటే మిగుల సంతోషం కలిగి ఉన్నారు. ఎందుకంటే పక్షపాతం కలిగిన వాళ్ళు, అపవిత్రాత్మ కలిగిన వాళ్ళు, రోగులు, బాధలు, కష్టాలు ఆ పట్టణం అంతా నిండుగా నిండిపోయి దేవుని చేత పట్టణం అంతా, సమయ పట్టణం అంతా నిండిపోయి ఉండటం వల్ల అక్కడికి సువార్త వెళ్ళింది. ఆ సువార్త వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే ఆ పట్టణం రక్షణ పొందింది. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షణ పొందగానే ఏం కలుగుతుంది నీకు? సంతోషం. అది మామూలు సంతోషం, పరిపూర్ణమైన సంతోషం. ఫిలిప్పీ వెళ్ళక ముందే ఆ పట్టణానికి యేసు ప్రభువు ఒకసారి వెళ్ళాడు. తెలుసు కదా, ఈ ఫిలిప్పీ వెళ్ళక ముందే ఆ పట్టణంలోకి యేసు ప్రభువు వెళ్ళలేదు. సమరయ పట్టణంలోకి వెళ్ళి సువార్త చేసినప్పుడు ఎవరు సమరయ స్త్రీ ఉంది కదండి, ఆ పట్టణం అంతా రక్షించబడింది. అక్కడ గొప్ప సేవ జరిగింది. అలాగా కొంతకాలానికి ఏమైపోయిందంటే
మళ్ళా దెయ్యానికి నివాసం అనేది అయిపోయిందండి ఆ యొక్క సమయ పట్టణం. అందుకని దేవుడు మళ్ళా పరిశుద్ధాత్మ చేత నింపి మరి సేవకుల్ని ఆ పట్టణంలోనికి పంపించవలసి వచ్చింది. వచ్చి అక్కడ వెళ్ళి ప్రకటన చేయగానే మీరు అనొచ్చు, ఆ పట్టణంలో దెయ్యాల చేతను విగ్రహారం చేత నిండిపోయిందని మీరు ఎలా చెప్పగలరు అంటే, ఆ కింద 9 నుంచి 16 వరకు ఇంటికి చదువుకోండి. ఇక్కడ కదండి, అక్కడ గాలి సింహం ఉంటాడండి. వాడు ఆ పట్టణంలో ఆడేటువంటి గొప్పోళ్ళేక మాయ మంత్రాలు దెయ్యం రకరకాలు చేసి దెయ్యానికి నివాసంగా ఆ పట్టణం అయిపోయింది. అక్కడికి నిజమైన దేవుడు వెళ్ళగా, వాక్యం వెళ్ళగా ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆ పట్టణం అంతా ఏమైంది తెలుసా? సంతోషం కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషం కలిగిన వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ ఆ ఇంటి వారికి మారితే సంతోషమా కదా? బాప్తిసం తీసుకుంటే సంతోషం కదా? రక్షణ పొందితే సంతోషం కదా? సంతోషం కాదు కానీ పరిపూర్ణమైన సంతోషము అందులో కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను 3 మాటలు చెప్పాలనుకున్నాను. సరే, నేను తొందరగా చూపిస్తాను. లేదా వచ్చే వారు చెప్పుకుంటారా ఈ అంశాన్ని? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరొక మాట చెప్పుకున్నామండి. ఎందుకంటే కూర్చున్నాను కీర్తనలో లేదు. కీర్తన 126వ కీర్తన. తీసారా? మొదటి వచనాన్ని చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర్ల నుండి రప్పించినప్పుడు మనము కళ్ళ కన్న వారి వలె నుండి మన నోటి నిండా నవ్వుండేను. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని చెప్పుకునేది. దేవునికి స్తోత్రం. ఇందులో చాలా పెద్ద పాఠం ఉంది కానీ చాలా లోతుగా చెప్పవలసి ఉన్నదండి. కానీ సింపుల్గా నేను చెప్పిస్తాను. రెండో మాట ఏంటంటే, పాపపు శర నుండి విడిపించడం వలన పరిపూర్ణ సంతోషం కలుగుతుంది. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏంటంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా శరలో నుండి రప్పించినప్పుడు అని మాట కనపడుతుంది. యెహోవా శరలో నుండి రప్పించినప్పుడు. శర అనేది చాలా రకరకాల శరలు ఉంటాయి. ఒక తప్పు చేస్తే జైలు వేస్తారు శర. ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అవసరమైతే ఇంట్లో గొడవ చేసినప్పుడు వాడిని కట్టేసి ఒక పక్కన బందీ చేస్తారు శర. దొంగతనం చేస్తే శర. అలాగే ఒక దేశాన్ని నుంచి ఒక దేశం కొట్టుకుని దేశాన్ని కొట్టుకుని ప్రజలు తీసుకెళ్ళిపోయి అది శర. అలాగే పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ ఉంటే వాళ్ళు పాపం శరలో ఉన్నారు. ఇది ఒకటి. సరే, ఇక్కడ యెహోవా శర నుండి వారిని రప్పించినప్పుడు వారి కలకని వారి వలె ఉన్నారట. వారి నోటి నిండా ఏమున్నదండి? నవ్వుందట. అన్నిజనులు ఏం చెప్పుకున్నారట? వీరి కొరకు గొప్ప కార్యము చేశారని చెప్పారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాను?
అంటే యూదుల గురించి, ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. వీళ్ళు కోరేషు అనేటి వారి యొక్క దినాలలో 70 సంవత్సరాలు విడుదల కలిగి వాడు ఏం చేస్తారో తెలుసంటే ఇడిపించబడిన విషయాన్ని రాస్తూ ఉన్నాడు. వాళ్ళు వస్తున్నప్పుడు చాలా ఆనందంతో వచ్చారంట, సంతోషంతో వచ్చారంట యెరూషలేము. కనుక అదొక శర, అది మామూలు శర కాదండి. ఆశూరీయులు వచ్చేమో 10 గోత్రాల వాడిని తీసుకెళ్ళిపోయారు. బబులోనీయులు వచ్చేమో 2 గోత్రాల వాడిని తీసుకెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వారు బబులోనులో ఉన్నారు, ఆశూరీయుల దగ్గరేమో 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన యుద్ధం జరిగింది. మాది పారసీకులు ఏం చేశారంటే యుద్ధం చేసి ఏం చేశారంటే ఆశూరు వాడిని బబులోను వాడిని గెలిచిన తర్వాత ఈ మొత్తం అందరినీ కూడా ఆ దేశాలన్నిటి కూడా పట్టుకుంటే ఇశ్రాయేలు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆశూరీయులు బబులోనీయుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు విడిపించబడ్డారు. కోరేషు దినాల్లో దేవునికి స్తోత్రం. కోరేషు అటువంటి వాడు మన దేశానికి జాతిపత ఎవరు? మన దేశానికి జాతిపత ఎవరు? మహాత్మా గాంధీ. అలాగే ఈ రోజు వరకు కూడా మాది పారసీక దేశము ఇరాక్ దేశంలో, ఆ దేశంలో జాతిపతిగా ఉన్నవాడు ఎవరంటే కోరేష్ అన్నమాట. ఇప్పుడు ఈ జాతిపతిగా అతన్ని ప్రకటిస్తారు. ఆయన దినాల్లో ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చెప్పారంటే ఇడిపించబడి యెరూషలేముకి వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే నేను అంటాను, దీనికంటే గొప్ప శర పాపం. ఆ పాపం నుంచి విడుదల పొందినప్పుడు పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఒక మాట చెప్తాను. ఒకసారి అండి యేసయ్య గారు మీటింగ్ వెళ్తున్నారట. యేసయ్య గారు మీటింగ్ వెళ్తుంటే ఫస్ట్ దిగి ఆయన దిగి కూర్చున్నాడట. చాలా ఎండ ఉందండి. ఎండ నుంచుని ఎండ కాలిపోతుంటే అక్కడ పక్కన ఒక రిక్షా ఉందండి. ఖాళీగానే ఉంది కదా, ఏం పోయింది వచ్చేదాకా ఎండ నుంచి గట్టి నేను కూర్చున్నాడట. కూర్చుని వెంటనే ఆ రిక్షాతో ఎంత దూరం స్కూల్కి వచ్చి దిగిగా అన్నాడు, ఏం బాబు ఎండగా ఉందని చూస్తున్నాను, ఎండగా కుదరదు, ఇది వాడుకి అంటే కిరాయికి ఇప్పేక్ష కాలు ఎంత రాయబడి చూసుకోవాలని ఉంటారు. సరే కానీ బాబు అని చెప్పి కూర్చొని కుదరదు. రిక్షా ఇది కిరాయికి లేదు కనుక మీరు కిరాయి డబ్బులు ఇస్తానంటే కూర్చొని ఇస్తాను అంటే అంత ఇంట్లో ఆయన ఉంచలేక సరే ఒక ఇష్టం లేదా కూర్చుని అక్కడ కూర్చున్నాడు. కూర్చుని అంతలో బస్సు వచ్చిందంట. అతను ఎంత కొంత చేతిలో పెట్టి ఆయన ఎక్కి వెళ్ళిపోయాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. చేతులకు డబ్బులు పెట్టిస్తారా బాబు వందనాలరా అని ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ రోజు రిక్షా ఎప్పుడు త్వాలకు డబ్బులు అన్ని డబ్బులు సంపాదించాడండి. అన్ని డబ్బులు వచ్చినాయంటే ఆ రోజు. అప్పుడు ఇతను సాయంత్రం పాటు ఆలోచిస్తున్నాడంట, ఇన్ని డబ్బులు వచ్చి ఆయన ఎవరై ఉంటారంట.
అందులోకి గోణి కొట్టాడట. ఇప్పుడు వరకు విషయాలు లేదు, గోణి కొట్టుకున్నాడట. ఆయన గోణి కొట్టాడు. ఒరే మంచి గిరాకీ, బాగా డబ్బులు వచ్చి, అప్పుడే కాకుండా అతనికి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కిరాయిలు ఎక్కువ రావడం, డబ్బులు బాగా సంపాదించడం, రూపాయలు సంపాదించడం, తన సొంత రిక్షా కొనుక్కున్నాడు. ఏ రిక్షా దగ్గర తెచ్చుకున్నాడో ఆ రిక్షా కొనేసుకున్నాడు. అది కొనుక్కుంటూ కాకుండా ఇంకా కొన్ని డబ్బులు సంపాదించి మరి 2 రిక్షాలు కొనుక్కుని అతను అతికి ఇవ్వడం మొదలెట్టినట్టుంది. ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన కాస్త ఎదురు చూస్తున్నాడంటే ఆయన ఎప్పుడు వస్తాడా, వచ్చే బస్సు వెళ్ళే బస్సు, వెళ్ళే వచ్చే బస్సు వెళ్ళే బస్సు, వచ్చే బస్సు వెళ్ళే బస్సు, వచ్చే బస్సు వెళ్ళే బస్సు, ఏకాదిగా కొన్ని రోజులు చూశాడంటే. అయితే పాస్టర్ని దీనికి దానికి సంబంధం ఏమన్నది అంటారా ఉందని చెప్తాను. అయితే ఒక రోజు నా పాస్టర్ గారు ఏం చేయాలంటే బస్సు దిగి ఆయన బిడ్డ శక్తిని కింద దిగి నడిచి చేస్తుంటే అంత దూరంలో పరిగెత్తుకుని ఆ బిడ్ పీస్ లాగేస్తున్నాడట. అది దొంగ 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 అంటే ఏ సమయం బాబు దొంగ తరపు బాబు రిక్షాను రిక్ష ఎక్కుతారని చెప్పి నేను వచ్చాను. నేను రిక్ష ఎక్కుతాను, బాబు గారు రిక్ష ఎక్కింది. నేను ఎక్కడయా బాబు గారు ఒకసారి ఎక్కండి, డబ్బులు ఇవ్వద్దండి, ఎక్కండి. నేను ఎక్కడయా, నీ రిక్ష నేను ఎక్కలేదు, అసలు రిక్షా ఎక్కాల్సిన పని ఏంటండి. బాబు కదండి రిక్షా ఎక్కండి, మీకు దండం పెడతాను, రిక్షా ఎక్కండి. ఇలా చాలా దూరం వెళ్ళిపోయిన కూడా ఎక్కబడ్డాడండి. అప్పుడు మాస్టర్ వచ్చి ఎందుకు ఇలా ఎక్కబడ్డాడో రిక్షా ఎక్కి అంటాడు. ఏదో కారణం ఉంటుంది, సరేనా మీరు రిక్షా పట్టారా అన్నాడట. పట్టుకున్నారా అని అంటే పట్టుకుంటే ఆ రిక్షాకి రిక్షాలో కూర్చుని ఆయన ఉత్తరాన్ని కూర్చున్నాడు. ఒరే బాబు, నేను దిగాను నా బిడ్డీస్ పట్టుకుని నా రిక్షా ఎక్కి నా రిక్షా ఎక్కి ఎందుకు వచ్చేసి మాట్లాడుతున్నావు, అసలు దానికి నీ రిక్షా నేను దిగగలుగుతా, ఇప్పుడు దిగిపోతే ఏంటి అంటే బాబు మీరు దిగిపోవద్దండి, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి, అక్కడ తీసుకెళ్తాను. అసలు ఏం జరిగిందిరా చెప్పడానికే. అప్పుడు ఆ రోజు మీరు వచ్చేస్తారా, మీరు ఎంతో ఉంచున్నారు కదా, ఎంతో కూర్చున్నారు కదా, బోని చేయమన్నారు కదా, మీకు బోని చేశారు కదా, ఆ రోజు నుంచి నాకు గిరాకీ ఒక సొంత రిక్షా కొనుక్కున్నానండి. అంతేకాకుండా మళ్ళీ 2 రిక్షా కొనుక్కుని నేను అడిగిపోన్నాను. మీరు ఎక్కిన రోజు నుంచి కూడా చాలా సంపాదన బాగుందండి. అప్పుడు ఏం అన్నాడంటే, ఉదయమే నేను ఎక్కి 2 రిక్షాలు కొనుక్కున్నా, ఇదే అన్నాడు. ఇదే నేను ఎక్కి 2 రిక్షాలు కొనుక్కున్నావు కదా, నిజంగా ఏసే ఎక్కితే నువ్వు ఏ కొనుక్కుంటావు ఆలోచించడా అన్నాడు. ఈ బాబోయ్, ఏసీ ఎక్కితేనండి, ఏసీ ఎక్కాడు రా అని అంటాడు. బాబు అది ఎక్కే మార్గం చెప్పండి అన్నాడు. అసలు దేవుని సూత్రం చెప్పండి వస్తారా మాస్ గారు, అందులో వేసాను గారు కానీ బాబు అది నైన్గా చెప్పండి, రిక్షా చేసి కార్డు ఎక్కి పట్టుకున్నాడండి. సరే కానీ జాయిగా ఒక చట్నీని తీసుకెళ్ళాలన్నాడు. ఒక చట్నీని తీసుకెళ్ళి అక్కడ దిగి ఆయన ఆ దగ్గర కొత్తగా ఏం చేశాడంటే కింద ఏమన్నాడు, కిందేసాడు. రే వేసి రిక్షా ఎక్కాలా, అవునండి బాబు, మీరు ఎక్కితేనే నేను భాగ్యవంతుడిగా అయిపోయాను, మీరు ఎక్కితేనే ఇది గొప్ప అయిపోయాను, ఏసీ ఎక్కితే మీ ఏసీ ఎక్కితే నీ దేవుడు ఏసీ ఎక్కితే ఇంకా ఎంత గొప్ప అయిపోతుంది వీడి. సరే అయితే అక్కడ దుప్పుడు పరిచాడు, ఆ గ్రామాల పరిచాడు. సరే నేను ఎలా కూర్చుంటున్నాను నాకు కూర్చో అన్నాడు. ఆయన కింద కూర్చుని మోసరించాడు. ఇలా మోసరించాడు, మోసరించింది. రే మోసరించి కళ్ళు చూసుకోరా, దండం పెట్టరా, నేను చెప్పి అన్నీ చెప్పరా అని నేనేం చెప్తున్నా చెప్పేరా, ఏసయ్య నీ రిక్షా కమ్మని శుద్ధి కదా
అని అన్నాడు అండి. ఇంకా మాట్లాడుతూ చేసింది అండి. ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఈ ప్రార్థన ఈ ప్రార్థన ఈ ప్రార్థన చేస్తూ ఉంటుంటే అతను కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటుంటే అతను చెప్పలేని దుఃఖం వచ్చేసి ఏడుపు వచ్చేసి చండితులలో ఏడ్చేస్తానంటుంది. ఏడ్చి 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 నిజంగా ఎంత ఏడ్చాడు అంటే ఏడుపంతా అయిపోయిగా ఎలా ఉందరా ఏసీ అన్న విషయం ఎక్కడో లేదు. నాకు ఇంటికి వెళ్ళి నాలో ఉన్న భయంకరమైనది ఏదో ఒక బరువు నాలో బయటికి వెళ్ళి పారిపోయినట్టు నేను ప్రశాంతంగా ఉన్నానండి బాబు. అదేదా ఏసే ఎక్కడము అన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని చెప్పండి. హల్లెలూయా. అంటే అతనికి ఏం కలిగింది? పరిపూర్ణమైన సంతోషం కలిగింది. కనుక పాపం ఎప్పుడైతే ఉంటారో, పాపం ఎప్పుడైతే మనుషులు ఉంటారో పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉండలేదు, పరిపూర్ణమైన జీవితం జీవించలేదు. పాపంకి విడుదల విడుదల అనేది అసలు అవసరం. ఇక్కడ ఇశ్రాయేలు ఏ విధంగా ఆ శ్రమ జీవించబడ్డారో ఈనాడు నూతన ఇశ్రాయేలు పడిన దేవుని సంఘము యేసు రక్తంలో ఇరిపించబడి పరిపూర్ణమైన సంతోషాన్ని ఏమైనారనేది కలిగి ఉందన్నట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఈరోజు నీకు ఎంత సంతోషంగా ఉంది? ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాను? నీకు డబ్బు లేకపోతే సంతోషంగా ఉన్నాం, ఆరోగ్యం లేకపోతే సంతోషంగా ఉన్నాం, ఇంట్లో సమస్య ఉన్నా సంతోషంగా ఉన్నాం. మాకు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయగా నీకు ఏమవుతుంది? ఈ సమస్యలన్నీ పోతాయి. నీలో సంతోషం ప్రారంభించబడుతుంది. చాలా పరిపూర్ణమైన సంతోషంగా కలిగిన వాడిగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంశం ఏంటండి? పరిపూర్ణమైన సంతోషం. నీవు దేవుని యందు నిండు మనసుతో రక్షిస్తే నీ జీవితం పరిపూర్ణమైన సంతోషమే. అలాగే శరణం చేయబడి ఇప్పించబడిన ఇశ్రాయేలీయులు ఏ విధంగా, అలాగే ప్రజలైన వారు పాపం నుండి శరణి విడిపించబడితే, యేసు రక్తంలో కట్టబడితే వారి జీవితంలో పరిపూర్ణ సంతోషాన్ని కనపడుతుందో దేవుని బిడ్డలుగా వాక్యం చెప్తుంది. అందుకే ప్రభు అంటాడు, నేను వచ్చేటప్పటికి నన్ను చూస్తారు, మీ యొక్క సంతోషాన్ని ఎప్పుడూ దొంగిలించడు. దేవుని స్తోత్రం. దొంగిలిస్తాడని దొంగిలించడు కనుక అలాంటి సంతోషం. మరొక మాట ఉంది, దేవుని చిత్తమైతే రాజు చెప్పుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి. మనము ఇలాంటి వాక్యాలు విన్న తర్వాత ఇంకా మారిపోకుండా, ఇంకా మార్చుకోకుండా, ఇంకా మన జీవితాలు దేవునికి అంగీకారంగా లేకపోతే దేవుడు హర్షించడు. ఈ జీవితం సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదని మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుడి మాటను అందరి వీటిలో తరపు దీవించి ఆశీర్వదించును కాక. వృద్ధాస్థలపై మీరు స్తోత్రం చెప్పండి.